కొన్నిసార్లు మనం మేలు చేస్తాం, దానికి ప్రతిఫలం రాకపోవచ్చు. అదే మనం ఇంత మేలు చేసాం, ఇంత మంచి చేసాం, కనీసం ఒక థ్యాంక్ యూ కూడా చెప్పలేదు, కృతజ్ఞతలు కూడా. ఇంత మేలు చేసాం, ఇంత ఉపకారం చేసాం, కానీ మీరు చూడండి, మనకు ఘనత రాలేదు అనే బాధ కన్నా మన పక్కన వాడి ఘనత వస్తే మనకు చాలా బాధగా ఉంటుంది. కొన్నిసార్లు మేలు చేసేది మనం, ఉపకారం చేసేది మనం, పొగడేది ఎవరినో. ఘనత ఎవరికో వస్తుంటది, ఎవరో హెచ్చించబడుతున్నాం. శ్రమ మంది, ప్రయాసం మంది. మీకు తెలుసండి, ఇంజనీర్ గా ఉన్న వాళ్ళకి తెలుసు, ఆ ప్రాజెక్ట్ వర్క్ లో మీరు ఎంతో కష్టపడి ఉంటారు, కానీ ఎవరికో ఘనత వస్తుంటది. కష్టమంతా నాది, ప్రయాసమంతా నాది, కనీసం నా కష్టాన్ని ఎవరు గుర్తించలేదు, నన్ను ఎవరు గణపరచలేదని ఒకవేళ మీరు కొనసాగించబడుతున్నారేమో, కలవరపడదండి. ఒక సమయం రాబోతుంది, సర్వశక్తి గల దేవుడు ఆయనే మనల్ని గణపరిచి గొప్ప చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మేలు చేయాలి, మంచి చేయాలి, మౌనంగా ఉండాలి. నేను మేలు చేశాను, నేను మేలు చేశాను, నేను మేలు చేశానని అందరికి చెప్పుకొని తిరగాల్సిన అవసరం లేదు. మనం చేసిన మేలు, మనం చేసిన ఉపకారాలు, మనం చేసిన సహాయాన్ని ప్రభు చూస్తున్నాడు. ఆ సహాయానికి, ఆ మేలుకి పరలోకమందు దేవుడు ఒక రోజు ప్రతిఫలం ఇస్తాడు. అనుకున్న రీతిలో ఎప్పుడు మనకు ఘనతనివ్వాలో, ఎప్పుడు మన కీర్తినివ్వాలో, ఎప్పుడు మనల్ని గణపరచాలని ప్రభు నిర్ణయించుంటాడు. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ప్రపంచమంతా పోగైనా కూడా నిన్ను గణపరచకుండా ఆపేవాడు ఎవడు ఉండనే ఉండడండి. ప్రభు నిన్ను గణపరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.